అస్సలాము అలైకుం మీరంతా బాగుండారు కదా దేవుని దయ మీ దయతో నేను బాగుండాలి అల్లాహ్తో కోరుకుంటున్నాను నేను ఈరోజు సాయిబులా వంటల్లో ఖైమా మటన్ తీసుకున్న ఖైమా సీక్ చేస్తున్నాను చూడండి నేను ఎట్లా చేస్తానో అట్లా చేసుకొని మీరు తిని చూడండి పావు కేజీ ఖైమా తీసుకున్నా మటన్ ఖైమా దానికి సరిపోయినంత మసాలాలు వేస్తాను చూడండి కార్న్ పౌడర్ గోధుమ పిండి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు దిల్బహార్ మసాలా ఉప్పు యాలకులు చెక్క అది పౌడర్ దర కొంచెం మిక్సీలో పట్టినది ఎర్రది మిర్చిది కారం పసుపు పుదీనా ఎర్ర కారం మిర్చి ఉల్లిగడ్డలు 2 పెద్దవి తీసుకున్నా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం పుదీనా వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి ఉప్పు 1 స్పూను దర ఎర్రమిర్చి 1 స్పూన్ ఉంది అది పసుపు కొద్దిగా చెక్క యాలకుల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను దిల్బహార్ మసాలా 1 స్పూను మంచి టేస్ట్ ఉంటుంది చూడండి అల్లం పేస్ట్ 1 స్పూను రెండు స్పూన్లు మైదా పిండి 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేసిన కారం కొద్దిగా వేస్తాం సగం స్పూను ఒక స్పూను ధనియాల పొడి కొత్తిమీర కూడా వేస్తా దీంట్లో కొద్దిగా ఇవన్నీ మనం మిక్సీలో పట్టుకున్న తర్వాత ఇవి ఉల్లిగడ్డలు మనం పైనుంచి కలుపుకుందాం మొత్తం కలుపుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే ఒట్టిగా ఉంటుంది గిన్నెలో కలుస్తుంది కొంచెం పచ్చిగా ఉంటే కలుపుతుంది మిక్సీ గిన్నెలో ఇవన్నీ మసాలాలు ఫస్టే మనం కలుపుకొని వేసుకోవాలి నిమ్మకాయ సగం నిమ్మకాయ పిండుతుందా చిన్నది ఇది మిక్సీ పట్టినాక మనం 1 గుడ్డు పైన ఉల్లిగడ్డలు కొత్తిమీర అవి కలుపుకుందాం మెత్తగా అయింది చూడండి ఖైమా చిన్నగానే ఉంది కొత్తిమీర ఇది మనం కొంచెం ఇట్లా సించి వేసుకుంటే చాలు ఉల్లిగడ్డలు వేస్తున్నా చూడండి గుడ్డు కూడా 1 గుడ్డు కూడా వేస్తున్నాను ఇవి కలుపుకోవాలి ఆయిల్ ఉంది దీంట్లో కొద్దిగా వేస్తాము
మొత్తంగా పట్టి చెప్పుకోవాలి ఇట్లా. అయిపోయినాయి. ఇవి తీసి పక్క ప్లేట్లో పెట్టుకున్నాము. సీకులు రెడీ అయినాయి. మనం ఇట్లా చేసుకొని తినచ్చు. మటన్ మన బుద్ధి పుట్టినట్ల మనం చేసుకొని తినచ్చు. చూడండి బాగా అయినాయి. చూడండి పప్పు అన్నంలో తినచ్చు, ఇది చపాతీలో తినచ్చు, బ్రెడ్లో తినచ్చు. మన ఇష్టం, మనం ఎట్లా తినాలంటే అట్లా తినచ్చు. లైక్ చేయండి, సాయిబులా వంటలకి ఫాలో కాండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. కడ్డీ తీసుకున్నా, ఇది సీక్ పెట్టనికే. ఇది పెట్టి తీస్తాను ఇట్లా. అవే ఇది రావడం లేదు, వేరే తీసుకుంటాను.